హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ మై చాయిస్ ఆఫ్ లైఫ్ బై సాయి కృప. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ప్రోటీన్ కంటెంట్ కూడా. ఈ కర్రీని మనం చపాతీలో కానీ, పూరీలో కానీ, రైస్లో కానీ ఆర్ఎల్స్ దోశలకు కూడా తీసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ అండి, ఇది ఎలా చేయాలో రెసిపీ మీకు చకచకా చూపించేస్తాను. పదండి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం ముందుగా మనము ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ ఒక 1.5 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఒక 4 to 5 లవంగాలు తీసుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న పీస్ అంతా చెక్క కూడా తీసుకుంటున్నాను. అది కూడా వేసిన తర్వాత అవి బాగా కలుపుకుంటున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత నేను ఒక 2 బే లీవ్స్, బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, అవి బాగా కడుక్కున్న తర్వాత మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. అలాగా ఆ బిర్యానీ ఆకు కూడా వేసి బాగా వేయించుకుంటున్నానండి. తర్వాత నేను ఒక 1/2 టీ స్పూన్ అంతా షాజీరా కూడా వేస్తున్నానండి. కొంచెం మగ్గాక మంచి స్మెల్ వస్తుంటుందండి. ఆ మంచి స్మెల్ వచ్చే టైంలో నేను ఒక 1.5 టీ స్పూన్ అంతా ధనియాలు వేసుకుంటున్నాను. అవి కూడా బాగా ఆయిల్లో రోస్ట్ చేసుకుంటున్నానండి. అలా రోస్ట్ అయిన తర్వాత నేను ఒక 15 to 16 ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. అవి కూడా ఆ ఆయిల్లోనే రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ రోస్ట్ చేసుకుంటున్నానండి ఫస్ట్లోనే. ఇదంతా నేను ఒక గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే ట్రై చేసుకుంటున్నాను. అవి బాగా మగ్గడానికి నేను బాగా కలుపుకుంటున్నాను. తర్వాత నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని నిలువుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని కూడా కట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకున్న పీసెస్ని అందులోకి వేసి బాగా రోస్ట్ చేసుకుంటున్నానండి ఆయిల్లోనే. అవి వేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నాను. అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కలుపుకుంటున్నాను. అంతవరకు కలుపుకుంటున్నాను అనమాట. తర్వాత నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు కదా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ కంటెంట్ తొందరగా రిలీజ్ అయిపోయి అవి వేగడానికి మగ్గడానికి చాలా స్పీడప్ అవుతుంది ప్రాసెస్. కాబట్టి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ. అది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నానండి. తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న జింజర్ గార్లిక్ పేస్ట్ స్టోర్ బాటే. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఆ పసుపు యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. వీటన్నిటిలో నుంచి కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. తీసుకున్నామండి. ఆ తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా యాడ్ చేస్తున్నాను. అవి కూడా బాగా కలుపుకొని కొంచెం మగ్గేదాకా ఆ ప్యాన్లో వేగనివ్వాలి. హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని చేసుకుంటున్నానండి.
ఇలా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను 2 ఇలాచీలు తీసుకుంటున్నానండి. ఆ ఇలాచీ కూడా వేసి అవి కూడా బాగా మగ్గనిస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఫ్లేమ్‌ని లో చేసుకున్న తర్వాత నేను ఆ మగ్గినవన్నీ ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నానండి చల్లార్చడానికి. అవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము. ఇలా నేను ఆ వెజిటబుల్స్ అన్నీ వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత, ఇక్కడ ఇదే ప్యాన్‌లోకి నేను కొంచెం బటర్ బ్లాక్ యాడ్ చేశానండి. మీరు కావాలంటే నెయ్యిలో కానీ, నూనెలో కానీ వేయించుకోవచ్చు. బట్ నేను వెజిటబుల్స్ అన్నీ బటర్‌లో కొంచెం వేగి మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి, దీనికి మాత్రమే నేను బటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా బటర్ బ్లాక్ అంతా కరిగే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఈలోగా నేను పక్కన ఇంకొక బౌల్‌లో వాటర్ పోసి హీట్ చేసుకుంటున్నానండి. అదెందుకు అంటే కాలీఫ్లవర్ యాడ్ చేసి, కాలీఫ్లవర్‌ని కొంచెం మరిగించడానికి. కాలీఫ్లవర్ ముందుగానే ఉడికించుకుంటే ఏమవుతుంది అంటే, దాంట్లో ఏవన్నా పురుగులేవన్నా ఉంటే కూడా హాట్ వాటర్‌కి చనిపోయి బయటకొచ్చేస్తాయి. కాబట్టి నేను ఫస్ట్ వాటర్‌ని బాయిల్ చేసుకుంటున్నాను. అవి బాయిల్ అయ్యేలోగా నేను ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టిన పొటాటో పీసెస్ అన్ని యాడ్ చేసుకుంటానండి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ పొటాటోస్ యూజ్ చేసున్నాను. తర్వాత ఒక 2 మీడియం సైజ్ క్యారెట్ కట్ చేసి పీసెస్‌గా చేసుకొని అవి కూడా యాడ్ చేసుకుంటున్నానిక్కడ. తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదండీ! అవి కూడా ఆ వాటర్‌లోకి వేసి బాయిలింగ్ వాటర్‌లోకి వేసి బాయిల్ చేసుకుంటున్నామండి. అది ఒక 2-3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత నేను ఇందులోకి కొన్ని బఠానీ అండ్ కొన్ని కార్న్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న బఠానీ అండ్ కార్న్ కూడా నేను ఫ్రోజెన్‌వి స్టోర్ బాట్ తెచ్చుకున్నానండి. అవి కొంచెం వాటర్‌లో వేసేస్తే సాఫ్ట్ అయిపోతాయి. అవి యాడ్ చేసేస్తున్నాను. అండ్ చాలా త్వరగా కూడా కుక్ అయిపోతాయండి. ఎందుకంటే అవి ఆల్రెడీ ప్రీ కుక్డ్ కొంచెం. అండ్ కార్న్ యాడ్ చేసుకున్న తర్వాత అవి కూడా బాగా రోస్ట్ అయ్యేలాగా కలుపుకుంటున్నానండి. తర్వాత మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నామండి. ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా. ఇలా ఇవన్నీ మగ్గేలోగా మనము ఫస్ట్ మగ్గించుకున్న అవన్నీ ఉన్నాయి కదండీ! అవన్నీ చల్లార్చాం కదా! ఆ చల్లార్చినవన్నీ మనము ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ కొట్టుకోవాలండి. అది కూడా చాలా సాఫ్ట్‌గా కొట్టుకోవాలి. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేనిక్కడ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే లాస్ట్ క్యాప్సికమ్ వేశాను. అది కొంచెం సాఫ్ట్ వెజిటబుల్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనం ఇది లాస్ట్‌లో వేసుకోవాలండి. అవన్నీ బాగా మగ్గించుకున్న తర్వాత నేను అవన్నీ కూడా ఇంకొక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ లో ఫ్లేమ్ పెట్టి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. అది ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత అదే బాండీలోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చాలా తక్కువ ఆయిల్ అండి. జస్ట్ 2 స్పూన్స్ మేబీ 1 ½ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేశాను. అలా ఆయిల్ వేసిన తర్వాత నేను ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నానండి.
ఈ ఆయిల్లోకి పసుపు వేసి అది బాగా కరిగిన తర్వాత మనం ఆల్రెడీ చల్లార్చి మిక్సీ చేసుకున్న మిక్చర్ అంతా కూడా ఇందులో వేసుకోవాలండి. అది వేసి బాగా కలుపుకోవాలి. ఇది వీటిలో నుంచి పచ్చి వాసన ఇంకేమైనా ఉంటే అది పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో నుంచి కొంచెం అది బాగా మగ్గిన తర్వాత దీంట్లో నుంచి కొంచెం ఆయిల్ విడుగుతుందండి. అంతవరకు ఇది బాగా కలుపుకుంటూ అది కూడా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆ బాండీకి అడుగంటుతుంది అని మీరు అనుకుంటే మీరు దాంట్లో కొంచెం వాటర్ కూడా వచ్చండి. ఇలా ఇక్కడ నేను వాటర్ వేసుకొని మగ్గించుకున్నాను. మీరు చూస్తున్నారు కదండి, నాకు అందులో నుంచి కొంచెం ఆయిల్ విడుగుతుంది. ఆ టైంలో నేను ఆల్రెడీ అన్నీ రోస్ట్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఆ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి నేను ఇంకొకసారి కలుపుకుంటున్నానండి. ఆ వెజిటబుల్స్ అన్నీ ఆల్రెడీ బటర్లో మనకి రోస్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం సాఫ్ట్ అయి ఉంటాయండి ఆ వెజిటబుల్స్. దీంట్లోకి ఇంకొక మినిట్స్ అది సరిపోతుందండి. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా ఇవి బాగా మరుగుతున్న టైంలో మనము కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేసుకుంటున్నాను. అది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఆ తర్వాత నేను పన్నీర్ని కూడా బ్లాక్స్ లాగా కట్ చేసుకున్నానండి. ఆ పన్నీర్ని కూడా ఇందులోకి యాడ్ చేసి అది కూడా బాగా కుక్ అయ్యేలాగా బాయిల్ చేసుకుంటున్నాను. పన్నీర్ చాలా సాఫ్ట్ ఉంటుంది, చాలా త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి మనకి వెజిటబుల్స్ అన్నీ ఒక 75% వరకు బాయిల్ అయిన తర్వాత మనం ఇవి యాడ్ చేసుకుంటున్నామండి. ఇది యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కుక్ అయిన తర్వాత ఇలా థిక్ టెక్స్చర్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాము. ఇలా థిక్ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ఫ్లేమ్ బంద్ చేసేసుకుంటున్నామండి. ఆ తర్వాత నేను ఇలా పూరితో సర్వ్ చేసుకున్నాను. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా పూరితో కానీ చపాతీతో కానీ రైస్తో కానీ లేదంటే దోశలో కూడా ఇది చాలా బాగుంటుందండి. ఇది హై ప్రోటీన్ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఈ రెసిపీ కానీ మీరు ట్రై చేసినట్టయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇది ఎలా ఉంది అని. అండ్ మీరు పిక్స్ కూడా నాతో షేర్ చేసుకున్నట్టయితే నేను నా ఇన్స్టాగ్రామ్లో నేను న్యూస్ ఫీడ్లో పెడతానండి. అండ్ మీరు తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను అండ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. నెక్స్ట్ టైం ఇంకొక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను అనుకుంటున్నాను. బాయ్ బాయ్.